భారీ వర్షాలతో వందే భారత్ రైలు ఖమ్మంలో నిలిచిపోయింది. డోర్నకల్ వద్ద రైల్వే ట్రాక్పై భారీగా వరద నీరు చేరడంతో విశాఖ సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైలు నిలిచిపోయింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను వరంగల్ పంపారు. అనంతరం తిరిగి వందే భారత్ రైలును విజయవాడకు పంపేశారు రైల్వే అధికారులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ మనకి ఫోన్ లైన్ అందిస్తారు. మహేందర్, డీటెయిల్స్ ఏంటి? తుఫాన్ ఎఫెక్ట్ సంబంధించి కూడా పలు రైళ్లకు సంబంధించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రధానంగా వందే భారత్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ కు సంబంధించి ట్రైన్ కూడా ఖమ్మం రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. ప్రధానంగా డోర్నకల్ జంక్షన్ వద్ద రైలు పట్టాలపై అక్కడ ఉధృతంగా నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ట్రైన్లకు సంబంధించి వెళ్లే వీలు లేకపోవడంతో కూడా రైల్వే శాఖ అధికారులు వెంటనే సమాయత్తమై ఖమ్మం సంబంధించి రైల్వే స్టేషన్ లో కూడా ట్రైన్ ని నిలిపివేశారు. ప్రస్తుతం వరంగల్ వెళ్లే ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సుల ద్వారా కూడా వరంగల్ చేర్చేందుకు కూడా రైల్వే అధికారులు అన్ని ఏర్పాటు చేసి వారిని తిరిగి పంపించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. దీంతో పాటుగా మధిర రైల్వే స్టేషన్ లో కూడా కొద్ది నిమిషాల క్రితం సిడి ఎక్స్ప్రెస్ సంబంధించి కూడా అక్కడి నుంచి దారి మళ్లించారు. కృష్ణా కెనాల్ మీదుగా కూడా గుంటూరు మార్గం ద్వారా షిరిడికి సంబంధించి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం డోర్నకల్ సంబంధించి అక్కడ పట్టాల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను మొత్తం రాకపోకలకు సంబంధించి అంతరాయం ఏర్పడింది. దీంతో వాటిని దారి మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ట్రైన్స్ రాకపోకలకు సంబంధించి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరంగల్, మహబూబాద్ తో పాటు ఇటు ఖమ్మం సంబంధించి బెల్టుల్లో కూడా ఎక్కువగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా వరకు రాకపోకలకు సంబంధించి తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పల్లిపాడు నుంచి ఏనుకూరు వెళ్లే ఆ ప్రధాన రహదారి అక్కడ కూడా ఒక లారీ సంబంధించి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని కూడా మన విజువల్స్ సంబంధించి చూడొచ్చు. మొత్తం అంటే టోటల్ గా జనజీవనం ఎక్కడ స్తంభించిపోయింది. ప్రస్తుతం కొట్టుకుపోయిన లారీ సంబంధించి కూడా డ్రైవర్ కూడా అందులోనే ఉన్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించి సహాయక చర్యలు కూడా ప్రారంభిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం నిమ్మవాగు వద్దకు చేరుకుంది. అక్కడ గల్లంతైన వ్యక్తిని కాపాడే ప్రయత్నం, గల్లంతైన వ్యక్తిని గాలించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. ప్రస్తుతం రెండు జిల్లాల కలెక్టర్లు కూడా ఒకటే చూస్తున్నారు. ప్రస్తుతం మరో 48 గంటల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు అత్యవసరం అయితే ఇళ్ల నుంచి బయటికి రావాలని సూచిస్తున్నారు. అదేవిధంగా రాకపోకలకు సంబంధించి వాగులు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరు రాకపోకలకు సంబంధించి రావద్దు అనేది సూచించారు. ఇప్పటికీ అక్కడ భారీ గేట్లు ప్రస్తుతం లారీ కొట్టుకుపోయిన నేపథ్యంలో వాగుల వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మహేందర్.